లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ బొడకుంటి వెంకటేశ్వర్లు గారు శాసన మండలి సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మా గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. శ్రీ చెంగల్రాయుడు గారు ఏపీసీసీ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు ఏపీ. అలాగే శ్రీమతి రోజా గారు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధులు ఒకరు. ఇక శ్రీ ఆకుల సత్యనారాయణ గారు శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా ఈరోజు ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా రోజా గారు జగన్ తలుచుకుంటే ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారనంటే టీడీపీ నేతలు కేశవ్ ప్రభృతులు అసలు జగన్ జీవితంలోనే సీఎం కాలేరని చెప్పి అన్నారు. సో ఆ ఇష్యూ ఒకటి. అలాగే తాజాగా చంద్రబాబు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, ఇసుకను ఉచితంగా ఇచ్చేయాలని, లేకుంటే చాలా అప్రతిష్ట పాలవుతున్నాము, ఇదంతా గందరగోళంగా ఉందని వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడతా ఉంది. ఇక అదే సమయంలో అగ్రిగోల్డ్కు సంబంధించి మంత్రి పత్తిపాటి పుల్లారావు మీద ఒక కేంద్ర మంత్రి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఒక పత్రికలో వార్తలు వచ్చాయి. వీటి మీద చర్చలో వెళదాం. ముందుగా సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. ఇసుక నిర్ణయం మంచి నిర్ణయంగానే కనిపిస్తోంది కదా, మీరేమంటారు? సత్యనారాయణ గారు. ఏదైతే ఇసుక బెటర్ లేట్ దెన్ నెవర్ అని ముందుగా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఏదైతే నిర్మాణ రంగంలో ఉన్న ప్రజానీకం తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే భారతీయ జనతా పార్టీ తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఒక 3-4 రోజుల క్రితం నేను ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది ఆయనకి. చెప్పండి. ఎందుకంటే ఇసుక విధానంలో గత ప్రభుత్వంలోనే మేము మాఫియా చూసాం. ఆ మాఫియాకి 3-4 మాఫియా ఇప్పుడు పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రన్న కానుక కింద ఇసుక ఫ్రీగా ఇస్తే చాలా మంచిదని చెప్పి నేను ఆ రోజు సూచించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి ఇసుకని ఒక ఆదాయ మార్గంగా చూడొద్దు. ఇది పూర్తిగా నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యవహారం. సుమారు 52 వెరైటీ కూలీలు మీరు ఆపక్కర్లేదు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉపాధి దొరక్క ఏమవుతుంది మనం చూస్తూ ఉన్నాము. ఇసుక ఇది ఆడియో బ్రేక్ అవుతుందండి. లేదు, మాకు వినపడుతుంది, మాట్లాడండి, పర్వాలేదు. రెండవది, ఇవాళ చూస్తే నిర్మాణ రంగంలో కానీ మన రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో నిజంగా కూడా విప్లవాత్మకమైన నిర్ణయం అయింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ప్రజలు అందరూ కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రెవెన్యూ కూడా లాస్ అవ్వకుండా, నేను కావస్తే ఎవరైతే బిల్డింగ్ ప్లాన్ పెట్టుకుంటారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్ రూపంలో మనం కడతా ఉంటాం. అలా కూడా కొన్ని డబ్బులు గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేటట్టు చేయొచ్చు. ఓకే, రైట్, మంచి ఆలోచన చెప్పారు. ఏదైనా మంచి రెవెన్యూ లాస్ కూడా పెద్ద ఉండదు. ఓకే, రైట్. ఓకే, చెంగల్రెడ్డి గారు మీరేమంటారు? సరే, ఇసుకను ఫ్రీగా ఇవ్వటం అనే దాని గురించి ఆహ్వానించదగ్గ విషయం. నేను చాలా అసెంబ్లీ లోపల బయట ఇసుక గురించి చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఒకానొక స్టేజ్లో ఒక పెనగలూరు మండలంలో మీరు ఇసుకలో కూరకపోతారని కూడా నేను చెప్పేశాను. ఇదే పాలసీని మీరు కంటిన్యూ చేస్తే ఇసుకలో కూరకపోతుంది ఈ ప్రభుత్వం అని కూడా మండల మీటింగ్లో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇసుక నీకు నిర్మాణ రంగం నిర్వీర్యం అయిపోయింది, బాగా దెబ్బతింది అంటున్నారు. ఏమి జరగడం లేదు. లేని దానివల్ల బేల్దారి మేస్త్రులకు పనులు లేదు, లేబర్కు పని లేదు, సెంట్రింగ్ మ్యాన్కు పని లేదు, ఎలక్ట్రీషియన్ పని లేదు, వీళ్ళందరికీ పనులు లేకుండా పోయినాయి. సిమెంటు రేటు కూడా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోయింది. స్టీల్ రేటు ప్రొడక్షన్ తగ్గిపోయింది. పైగా చంద్రబాబు గారు ఏమన్నారంటే ఆ రోజుల్లో ఇసుక అమ్మితే వచ్చే డబ్బు, అట్లాగే ఎర్రచందనం అమ్మితే డబ్బు, ఇదంతా వస్తే రుణమాఫీ అయిపోద్దని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఇసుకలో సర్టన్ పర్సంటేజ్ని కేటాయించారు. రైతు సాధికారిక సంస్థ కింద, మహిళా సాధికారిక చేస్తారు చెప్పేసి 500 తీసుకుంటే 300 రూపాయలు దీనికే పోయింది అనుకోండి. ఇది అక్కడ ట్రాన్స్పోర్టేషన్, లోడింగు, అన్లోడింగు, దీని పేరుతోనూ, తర్వాత సీసీ కెమెరాలు,
ఎన్ని పెట్టి చేసేసారు. ఇంకా ట్రాన్స్పోర్టర్స్ డబ్బు కూడా ఇవ్వాలి. ఈ రోజు కూడా ట్రాన్స్పోర్టర్కు డబ్బులు ఇవ్వాలి గత సంవత్సరం నుంచి చేసిన వాళ్ళకు. ఇప్పుడు ఏం జరుగుతున్నదండి సార్, ఇక్కడ నీకు ట్యాక్స్ రావాల్సింది కాదు, ట్యాక్స్ రావటం ఇసుక వల్ల. నిర్మాణ రంగం పూర్తిగా పుంజుకుంటే నీకు ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. బిల్డింగ్స్ మీద నీకు వ్యాట్ వచ్చా, సెస్ వచ్చా 11.5% వస్తుంది. ఇంకా ముందుకెళ్తే అన్ని సరే అవన్నీ ఎకనామిక్ గా జరిగేది జరిగిపోతుంది. ఇప్పుడు అంటే అప్రతిష్ట ఎక్కువ వచ్చింది అనేది 150 పాళ్ళు అప్రతిష్ట పాలైనారు. ఖజానాకు ట్యాక్స్ రూపంలో రావాల్సింది రాలేదు. నాన్ ట్యాక్స్ రూపంలో నీకు ఒక 700 కోట్ల రూపాయలు వచ్చుండొచ్చు. ట్యాక్స్ రూపంలో నీకు 7,000 కోట్ల రూపాయలు చునిందంటో 50% కూడా రాలా. కాబట్టి బేరీ చేసుకున్నారు. అరే మనకు ట్యాక్స్ రూపంలో రావాల్సింది తగ్గిపోయింది. నాన్ ట్యాక్స్ ఉదాహరణ సార్, రివర్ బెడ్లో నుంచి ఇసుకెళ్ళాలా, నీకు డీజిల్ కన్జంప్షన్ పెరగాల. డీజిల్ కన్జంప్షన్ పెరగాలంటే నీకు 12 రూపాయలకు దొరికే డీజిల్ మనం 52 రూపాయలకు అమ్ముతున్నాం వేరే డీజిల్. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ తగ్గిపోయింది. ఇప్పుడు పుంజుకుంటుంది. అంతో ఎంతో చెరువులకు నీళ్ళు వచ్చాయి, ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఇల్లు ఉన్నారు. ఇంకా పుంజుకునే పరిస్థితుల్లో చేయాలి. పనిలో పనిగా సిమెంట్ మీద కూడా అదే కన్నా చేస్తే మంచిది. సిమెంట్ని కూడా నువ్వు తగ్గించగలిగితే నిర్మాణ రంగం పూర్తవుతుంది, నిర్మాణ రంగం పుంజుకుంటుంది. ఈ సోకాళ్ళు ఈ గృహ నిర్మాణం మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికులకు అందరికీ పని కల్పించిన వాళ్ళు అవుతారు. పని కల్పించిన దానివల్ల ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఇతర రాష్ట్రాలకు పొరుగునున్న రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిపోతున్నారు అంతా. ఆ పరిస్థితి తగ్గుతుంది. అంతే కదా. ఫైనల్ గా మీ తెలంగాణలో కూడా మారుస్తారా వెంకటేశ్వర గారు? ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు చేశారు అనే దానికి మన చెంగల్రాయుడు గారు కూడా కొంత వివరణ ఇచ్చాడు. వాస్తవంగా కూడా వారు చెప్పింది వాస్తవం. ఏంటంటే అక్కడ బాగా ఇసుక మాఫియా దందాలు చేస్తుంది, ఒక గుత్త పెత్తందారి విధానాన్ని అక్కడ అమలు చేస్తుంది అనేది బాగా ఆఫీసర్ల మీద దాడులు చేయడము, చాలా చాలా సంఘటనలు చెప్పుకోలేని విధంగా ఇవాళ అక్కడ నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అది వాళ్ళు సమీక్షించుకొని ఒక పక్క పత్రికలన్నీ కూడా బాహాటంగా రాస్తూ ఉన్నాయి, ఇసుకల బాగా మాఫియా జరుగుతుంది అనేది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అదర్ సైడ్ ఏమైంది, నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ రకంగా కూడా వచ్చే ట్యాక్సులు రావడం లేదు. ఎవడన్నా అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే భయపడతా ఉన్నాడు. ఆ రకంగా ఏమైపోయిందంటే ఇక దీన్ని అన్ని పునరాలోచించి ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తాం. ప్రధానంగా ఇక్కడ మా దగ్గర ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా దందాలు లేవు. ఎక్కడ కూడా మహబూబ్నగర్ జిల్లాలో దందాలు జరిగిన హైకోర్టు వ్యాఖ్యానించిందిగా. అంటే వాళ్ళు వ్యాఖ్యానించారంటే జనరల్ దీని ఎఫెక్టే దానిపైన ఉన్నది. కానీ ఇక్కడ ఎవరు అట్లా పెత్తందారీ విధానం, మాఫియా ఇట్లాంటి లేదు. ప్రతి దగ్గర కూడా గతానికి ఇప్పటికి మన దగ్గర చూస్తే ఎన్నో రేట్లు ఆదాయం పెరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా స్ట్రిక్ట్గా ఆఫీసర్స్కు చెప్పి ఎక్కడ ఏది జరిగినా కూడా ఎవరైనా ఫోన్లు చేసినా కూడా ఇంకా ఎక్కువ చర్య తీసుకోమని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. అంటే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటారు. మరి అక్కడ ఫ్రీగా అంటే ఇప్పుడు అక్కడి పరిస్థితుల వల్ల అక్కడ తారాస్థాయికి పోయినాక చేసిన సంఘటన ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది. ఇంకా ఏ రకంగా సంస్కరణలు చేయాలి అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ ఇక్కడ క్లారిటీగా ఇవాళ అందరికి కూడా ఇసుక దొరికే పరిస్థితి. కొందరు కలెక్టర్లు ఈ పాలసీని అపోజ్ చేశారంటే, నేను ఏదో ఒక పేపర్లో చదివా, వాళ్ళకు వచ్చే మామూలు పోతాయని. రైట్. రోజా గారు మీరేమంటారు? హర్షిస్తారా, హర్షించరా? నిజంగా చెప్పాలి అంటే ఈ ఇసుక ఏదైతే ఉందో ఫస్ట్ డ్వాక్రా మహిళలకు అప్పచెప్తున్నాం అని చెప్పారు. సో ఒక మంచి పని అనుకున్నాం. కానీ డ్వాక్రా మహిళల పేరు అడ్డు పెట్టుకొని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు 28 మంది దాకా మరి 2,000 కోట్లకు పైగా దోచుకున్నారని ఈనాడులోనే హెడ్లైన్ బ్యానర్ మనం చూసాం. అంటే ఎంత దూరానికి ఈ మాఫియా జరిగిందో మనం కళ్ళారా చూసాం. అండ్ దాన్ని అడ్డుకున్న వనజాక్షిని ఒక శాసనసభ్యుడు కొడితే, ఒక అఫీషియల్ని కొడితే నాన్ బెయిలబుల్ కేసు, ఆమె కేసు పెట్టాక కూడా దాన్ని విచారించకుండా, అరెస్ట్ చేయకుండా ఆమెనే సెటిల్మెంట్ చేసిన దాఖలాలు. అంటే ముఖ్యమంత్రి గారి అండతోనే ఈ యొక్క దోపిడీ జరిగిందనేది మనం చూసాం. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకోవాలి అన్నా లేదా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలన్నా కూడా ఇసుక దొరకని పరిస్థితికి తీసుకెళ్లిపోయారు ఈ 22 నెలల కాలంలో. సో ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానికి వాళ్ళు తీసేయటం వల్ల.
సో ఈ రోజు వాళ్ళు తగ్గించాము అంటున్నారు అంటే మరి చేతులు గాలాక ఆకులు పట్టుకున్న రకంగా ఉంది. కానీ నిజంగా వాళ్ళు ఏదైతే అన్నారో ఈ ఇసుకని కానీ లేదా ఈ ఎర్రచందనాన్ని కానీ అమ్మి వచ్చిన డబ్బుతో రైతు రుణమాఫీ చేసేస్తాం, డ్వాక్రా రుణమాఫీ చేసేస్తామన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల కష్టాలు ఏదైతే అప్పులు ఉన్నాయో అవైతే రుణమాఫీ అయిపోయింది అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా రుణాలు తీరిపోయింది. ఈ రోజు కూడా అది చాలా దిక్కుమాలిన ఆలోచన. వీళ్ళు గవర్నమెంట్ ఒక ఇల్లు కట్టిలేదు 22 నెలలు అవుతుంటే, పేదవాడు సరే వీళ్ళని ఎలాగో కట్టించలేడు మనమన్నా కట్టుకుందాము అంటే కిలో 2-3 రూపాయలు పెట్టుకునే పరిస్థితి అయిపోతుంది ఇసుక. సో ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో నిజంగా చిత్తశుద్ధిగా ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే కొద్దిలో కొద్ది బెటర్. సో మొత్తం మీద ఒప్పుకున్నారు మీరు కూడా, కొద్దిలో కొద్ది బెటర్. కానీ ఎంతవరకు అది ఇదవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ ఇసుకని దోచుకునే దాంట్లో వాళ్ళకి ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నారో తెలుగుదేశం అఫీషియల్ నే కొట్టే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓల్ని. అలాంటి వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇస్తున్నారంటే సైలెంట్ గా ఉంటారని నేను అనుకోవట్లేదు. 25 జీవోలు ఇష్యూ చేశారు ఇసుక విధానం గురించి. ఒక జీవో కదండి, 25 జీవోలు ఇచ్చారు. ఒక జీవోకు పొంతం లేదు. వనరాష్ట్ర గురించి స్వయాన ముఖ్యమంత్రి గారు మా హౌస్ లో మాట్లాడింది. ఆ అమ్మ జ్యూరిస్డిక్షన్ దాటి ఏరే సాటికి వచ్చి పట్టుకోవచ్చునా? ఆయన అట్లా ఉండాల్సింది. ఇప్పుడు చేజింగ్ లో ఉంటారు పోలీసు వాళ్ళు ఏదైనా ఎదురు కనపడుతుంటే మర్డర్ చేస్తే ఊరుకోవన్నట్టు. చేజింగ్ అనేది ఒకటి కాదన్నా. ఆ రోజు జరిగిన రోజు కలెక్టర్ కి తెలుసు, ఎంక్వైరీ చేసి ఉంటాడు కదా సేమ్ డే ఏం జరిగింది, ఎందుకు జరిగిందని. మరి సీఎం గారు వచ్చి ఇంట్లో సెటిల్మెంట్ చేసి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టేంత వరకు ఈ గ్యాప్ లో ఆమె బార్డర్ దాటిందని తెలీదా? ఈ రోజే బార్డర్ దాటింది తెలుసా? పరిగెడుతుంటే ఫాలో చేసి అదే అంటున్నా. బార్డర్ దాటుంటే ఆ రోజు కలెక్టర్ ఇచ్చేసి ఉంటారు కదా ముఖ్యమంత్రి గారు మాట. ఆమె జ్యూరిస్డిక్షన్ దాటి ఆమె చేయొచ్చునా? ఆమె చేసింది పెద్ద తప్పు. మంచి నిర్ణయం తీసుకున్నారు కదా చంద్రబాబు గారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు మా వరకు మేము మంచి నిర్ణయం అయినప్పుడు ఖచ్చితంగా మంచిదని చెప్పాలి కదా సార్. మీరు కాదు, మేము కూడా మంచి నిర్ణయం రిస్టోర్ చేశారు. పాత పద్ధతిని మీరు తీసుకొస్తానని చెప్తున్నారు. 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానంటున్నారు. మార్చి 16 నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారు. మీరు ఈ మధ్యలో ఎన్ని జీవోలు ఇస్తారో, అది ఎట్లా తిరుగుతుందో చూడాలంటారు. గంగరాజు గారు భీమవరం నుంచి లైన్లో ఉన్నారు. గంగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. గంగరాజు గారు నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతున్నారు కదా సార్. అవును, గత 2 సంవత్సరాల నుంచి ఇసుక ఆయన ఫుల్ గా దోచేసుకొని ఇప్పుడైతే ఫ్రీగా ఇస్తాం అని చెప్పారు. గత 2-3 నెలల నుంచి ఫిబ్రవరిలో ఇస్తాం, జనవరిలో ఇస్తాం అని చెప్పి అలా నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫుల్ గా సంపాదించుకున్నారు వాళ్ళ నాయకులు, వాళ్ళు అందరూ బాగా సంపాదించుకున్నారండి. ఫుల్ గా సంపాదించుకున్నారు, ఎక్కడెక్కడ దోచేసుకున్నారు. ఈ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉన్న అన్ని ర్యాంపులు ఆఫ్ చేసి ఒకే ఒక ర్యాంప్ 2 ర్యాంపులు ఇచ్చి వాళ్ళ వరకు మాత్రం బాగా వాడుకున్నారు సార్. ఇక్కడ నిర్మాణ రంగం ఎంత దారుణంగా అయిపోయిందంటే అంత దారుణంగా. శంకుస్థాపన చేసిన ఇల్లు కూడా చాలా వరకు కూడా ఆగిపోయి ఉన్నాయి సార్. గంగరాజు గారు ఇప్పుడు తీసుకున్న దాన్ని కనీసం స్వాగతించాలి కదా సార్. ఈ ఉచిత పాలసీలో ఇంకెన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలియదు కదా సార్. అది తెలియదు కదా సార్. అది కరెక్ట్, అది పాయింట్ కరెక్టే. కానీ కనీసం విధానపరమైన నిర్ణయాన్ని హర్షిద్దాం అంటున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యాక 5 సంతకాలు పెట్టి 5 సంతకాలు గాల్లో ఎలా కలిసిపోయి మనకు తెలుసు. సో చేసేసినంత మాత్రం గొప్పది అని చెప్పలేము. అది ఇంప్లిమెంట్ అయినప్పుడే దాన్ని గొప్పది అని చెప్పి మనం కూడా హర్షిస్తాం. ఎందుకంటే నా నియోజకవర్గంలో నాకు ఇసుక ర్యాంపులు ఉన్నాయి, కుశస్థలి నది మొత్తం ఉంది. అలాగే అన్ని మండలాల్లో విపరీతంగా ఆ పార్టీ వాళ్ళు మేము పార్టీకి ఖర్చు పెట్టాం, పార్టీ గెలవడానికి ఖర్చు పెట్టామని చెప్పేసి దోచేసుకుంటున్నారు. చివరికి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టడానికి ఇసుకలేని పరిస్థితి, ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్ళకి ఇసుకలేని పరిస్థితి. ఎందుకంటే కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నాం, ఏదో తెలియకుండా చెప్పడం కాదు. కాబట్టి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ చెడ్డ పేరుని తుడిచేసుకుందామంటే కరెక్ట్ కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఎవరైనా అభినందిస్తారు. రైట్, ఓకే. సత్యనారాయణ గారు కంప్లీట్ చేయండి, మాట్లాడండి. సత్యనారాయణ గారు, ఏదైతే గతంలో జరిగినవి మంచి కాదనే ఉద్దేశంతోనే ఒక పాలసీని రివ్యూ చేసుకున్నప్పుడు
పాలసీ రివ్యూ చేసుకుని తప్పకుండా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మన ఇన్పుట్స్ కూడా ఇవ్వాలండి. ఇవాళ ప్రతిపక్షం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరైనా సరే లెట్ దెమ్ గివ్ ది ఆల్ ది ఇన్పుట్స్. నేను అనేది ఏంటంటే నేను మిత్రపక్షంలో ఉండి కూడా ఈ పద్ధతి బాగలేదు అని బహిరంగ లేఖ రాశాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాయలా, ఎవరును లేదా కాంగ్రెస్ వాళ్ళు రాయలా, మేము మిత్రపక్షాన ఉండి కూడా మేము రాసాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 14,000 వైజాగ్ లో ఇసుక ఉన్నది, ఇవాళ 40,000 రూపాయలు అయ్యింది. సత్యనారాయణ గారు, కాంగ్రెస్ మేము ముందు నుంచి కూడా రివ్యూ చేసుకుంటే వి షుడ్ వెల్కమ్ ఇట్. సార్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదన్నద్దు, హౌస్ లో ముఖ్యమంత్రి గారిని స్వయంగా అడిగింది మేమే, తప్పు అని చెప్పాం. రైట్, ఓకే. రంగారావు గారు అమలాపురం నుంచి లైన్ లో ఉన్నారు. రంగారావు గారు నమస్కారం, మాట్లాడండి. మీరు మైనింగ్ లో మీరు ఫస్ట్ నుంచి కూడా గైడ్ చేస్తా ఉన్నారు సార్. డెఫినెట్లీ యువర్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, ఓకే. అట్లా ఆ పరిస్థితి ప్రభుత్వాల్లో ఏడుందిలే కానీ రంగారావు గారు అమలాపురం నుంచి లైన్ లో ఉన్నారు. రంగారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడండి ఇప్పటిదాకా ఏం జరిగిందంటే అండి, గవర్నమెంట్ కు కొంత డబ్బు పోయి తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ డబ్బు పోయిందండి. ఇంకా గవర్నమెంట్ కు పోదండి, ఇంకా అంతా తెలుగుదేశం జేబుల్లోకి వెళ్తుందండి. ఇంకా ఇప్పుడు ఫ్రీ అండి, ఎవరు బలవంతులైతే వాడే ఇస్తలోకుంటాడండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది, ఎవరు బలవంతులైతే మామూలు ప్రజలకు ఎవరికి ఇసుక దొరుకుతండి. మీరు మర్చిపోండి, ఇంకా ఫ్రీ ఇస్తారంటే ఆ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడమేనండి, ఎమ్మెల్యేలకు తెలుగుదేశం నాయకులకు ఇవ్వడమేనండి. ఫ్రీ అంటున్నారు కదబ్బా, ఫ్రీ అంటున్నారు కదా, అయినా కూడా మీరు నమ్మరా? రంగారావు గారు ఫ్రీ అంటున్నా నమ్మరా అంట? నమ్మకాలు పోయిన తర్వాత నమ్మలేకపోతున్నా. రోజా గారు చెప్పండి, ఫ్రీ అన్నా కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే దోచుకుంటారని వారు అంటున్నారు, అట్లా అవకాశం ఉంటుంది? అదేగా నేను చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వాగ్దానం చేసినా దాన్ని సక్సెస్ఫుల్గా ఆయన ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ఫస్ట్ సంతకాలు ఏవైతే 5 పెట్టాడో అవి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఫ్రీ అన్నాడో ఆ ఫ్రీ కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వచ్చే విధంగా చేస్తాడు తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే డ్వాక్రా మహిళల్ని పేరు చెప్పి అడ్డు పెట్టుకొని వాళ్ళకి కూలీ వేసేసి మొత్తం డబ్బు వీళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ దోచుకుంటారు తప్ప. ఆయన ఏదైతే కాలర్ మాట్లాడిండో ఇప్పుడు మనకు కూడా సందేహం రాలేదు. ఆయనకు అక్కడ వచ్చిందంటే ఇది పునరాలోచించాల్సిన విషయం. అక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయనకు అనుమానం వస్తా ఉంది. ఇవాళ ఫ్రీ చేసినా కూడా బడుతున్నుందే బర్రె అన్నట్టు ఎవడైతే బలవంతుడు ఉన్నాడో వాడే దోచుకోపోతాడు. సామాన్యులకు ఎవరైతే నిజంగా వచ్చే వాళ్లకు రాకుండా పోతుందేమో అనే ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే అమలు జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి అందరికీ కూడా దాని గురించి తెలుసు. 10 లోట్లకు అనేసి ఒక స్లిప్ ఇస్తారు, దాని మీద డేట్ వేయరు. మొన్నటి వరకు కూడా చెప్పేది, పోయినా మనం కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ రాడు, ఎంఆర్ఓ రాడు. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఒక పేదోడు ఆడేదో గుడిసె కట్టుకోవాలని ఒక ట్రాక్టర్ తెచ్చే లోపల అందరూ వచ్చి పడిపోతారు, సీజ్ చేసేస్తారు. సీజ్ చేస్తే 30,000 కట్టాలంటారు. ఆ విధంగా వారి ఉత్సాహం చూసాం. సో డబ్బు మినిమం ఉన్నప్పుడే ఇలా దోచుకున్నారు, ఫ్రీగా ఉంటే ఇంకెంత దోచుకుంటారు అనేది మనం చూసుకోవాలి. కానీ మరి ఏదో ఒక పాలసీ రావాలి కదా, మంచిదే కదా, ఇంప్లిమెంట్ చేయడంలో స్ట్రిక్ట్ గా ఉండాలి. రోజా గారు ఇసుక దాచుకునేది కాదు, ఫ్రీగా చేసిన రోజున దోచుకోవటం అని చెప్పారు. ఏదైతే ఇసుకని ఫ్రీ చేసిన రోజున ప్రజల్లో చైతన్యం ఉంటే మీరు అన్నట్టుగా మాఫియాకి ఆస్కారం లేదు. గతంలో కూడా నగిరిలో మాకు ఆ ఇసుక ప్రాబ్లం తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. నాకు పర్సనల్ గా ప్రాబ్లం ఉంది. తమిళనాడుకి, బెంగళూరుకి, కర్ణాటకకి ఉన్న శాసనసభ్యుడు దోచుకుపోవటం వల్ల ప్రజలు అందుకనే ఇప్పుడు కూడా వాళ్ళు చేసేదానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో, ఏ విధంగా ఈసారి ఓటింగ్ జరిగింది, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. అందుకే మీకు ఛానల్ ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పింది మా నియోజకవర్గంలో వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయించండి. ఈసారి ఆయనకి ఎందుకు ఓటమైందో దాంట్లో మెజారిటీ భాగం ఎందువల్ల తెలుసుకుంటాం. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇసుక బెంగళూరు సంపాదించారు. కిషోర్ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు.
కిషోర్ గారు ఎంక్వైరీ చేసుకోండి. కిషోర్ గారు హలో, నమస్కారం అండి గోపనేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అయ్యా, నేను దయించిన క్షమిస్తారు. ఇప్పుడు ఈ ఇసుక మాఫియా సార్ నాళ్ళ పాటు మీకోసం ట్రై చేస్తానని ఇవాళ జరిగింది. ఇప్పుడు ఇది ఈ సబ్జెక్టు అప్రస్తుతమే, కానీ నేను దయించి నేను ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని. మీ ఛానల్స్ చాలా బాగా ఇది చేస్తున్నాయి, ప్రజెంట్ దీని మీద చేస్తున్నాయి. మొన్న ఈ పారిశ్రామికవేత్తలు తీసుకున్న ఒక బాకీని ఎగ్గొట్టడం గురించి చెప్పారు, చాలా బాగుంది. మీరు ఏం చేస్తారంటే దయించి ఉదయం 1 గంట 1 నిమిషం, మళ్ళా సాయంత్రం 1 నిమిషం ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కనుక చేస్తే వాళ్ళు సిగ్గుబడి కడతారు. కొన్ని వేల కోట్ల మంది పోతున్నది ఈ ఇసుక మాఫియాను. ఇవేంటండి అది దేనికదే లెక్కలు కదా, దేనికదే లెక్కలు కదా. ఇప్పుడు కాదుగా చంద్రబాబు గారు ఉచితంగా ఇస్తున్నారు, దాని మీద మంచి నిర్ణయం అనుకుని చర్చ నడుపుతున్నాము. అది నడపొద్దంటే ఎట్లా? దీనికి మీ సలహా ఒకటి. ఓకే, రైట్. ఇక చెప్పండి, కంప్లీట్ చేయండి. రైట్, మీరు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు అడగండి. ప్రధానంగా ఈ యొక్క టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుతుండగా ఒక కాలర్ వెలుపుచ్చిన సందేహం ఇది. ఆ సందేహంలో ఏం చెప్తా ఉన్నాడంటే, రేపు ఇసుక ఫ్రీ చేసినా కూడా బలవంతులే తోడుకపోయే అవకాశాలున్నాయి, ప్రధానంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులే తీసుకుపోయే పద్ధతి ఉన్నదని అంటున్నారు. అయితే దీనిపైన ఏంటంటే మీరు లెటర్ రాశారు, చాలా బాగుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యతలో కూడా మీరు భాగస్వాములు కావాలని నా యొక్క సూచన. దీనికి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఉత్తరోత్తి జరగకుండా ఉంటుంది సార్. అంటే అసలు అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమే అసలు క్యాబినెట్ కి చెప్పాలా? ఇప్పుడు ఇదో సత్యనారాయణ గారు ఒక్క నిమిషం వినండి. నిన్న 9 గంటలప్పుడు గంటా శ్రీనివాస్ గారు, సుజాత గారు ఇన్ని టెండర్లు ఖరారు చేసేసాం, ఇన్ని టెండర్లకు మేము ఇసుకిస్తున్నాం, ఇసుకు సంబంధించింది 500 దాటినాం అని నేను చెప్పేశారు. రాత్రి 10:30 కల్లా ఫ్లాష్ న్యూస్ లో ఇది వచ్చింది. కేబినెట్ కూడా తెలీదు, ఇంకా ఆల్ పార్టీ మీటింగ్ ఏం పెడతారని మీరు మీ ప్రశ్న పెడితే వాళ్ళకి సలహాలు ఇస్తాం అంతే. మా సత్యనారాయణ గారు ఉన్నారు బీజేపీ నుంచి, ఆయన దాంట్లో పన్నుండాడు ఇసుక మీద జరిగే అవకతవకలు, అంతో ఇంతో ఇసుక గురించి నాకు తెలుసు. మాలో సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, బీదలకు ఇసుక. ఇవాళ రేపు ఆ పరిస్థితి లేవు కదా. సుబ్బారావు గారు పిడుగురాళ్ళ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు సత్యనారాయణ గారు ఇన్పుట్స్ ఏమని చెప్పేసి అంటున్నారు ఆయన. అవును, ఒక్క ఇసుక మాఫియా ఒకటే కాదు సార్, ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం నాయకులు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేని పరిస్థితి పల్లెల్లో ఉంది సార్. దయచేసి సత్యనారాయణ గారిని అది తొంగి చూడమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా ప్రతిపక్షాల వల్లనే కనీసం గడప దగ్గర కూడా అనేటువంటి పరిస్థితి ఉంటే ఇన్పుట్స్ ఏమిస్తారు సార్? రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే ఇంకొక కార్యక్రమాలు కానీ, పుష్కరాలు కానీ, ఇంకోటి కానీ ఏ ప్రతిపక్ష నాయకుని కూడా దగ్గరగా దాఖలు ఉన్నాయి మనకి. అలాంటప్పుడు వాళ్ళు ఇన్పుట్ ఇచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏముంటుంది? ఎందుకు సుబ్బారావు నిన్న కృష్ణరాజు గారు ఆయన ఎవరు శ్రీనివాసరాజు గారు అంట, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వారు డైరెక్ట్గా చెబుతున్నారు అసలు బీజేపీ వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వట్లేదంట. ఈయనేదో మిత్రపక్షంగా ఉన్నాం కానీ మొత్తం మా కేంద్రం ఇచ్చేదాన్నంతటినీ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఈ కింద స్థాయిలో వచ్చే లబ్ధిదారులందరూ కూడా వాళ్ళే టీడీపీ వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదని వాళ్ళే ఆరోపణ చేశారు. సరే, ఇక అది వాళ్ళ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ, ఇక దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. కానీ ఇక మరి రోజా గారు ఒక విషయం చెప్తున్నారు. సత్యనారాయణ జవాబు చెప్పాలి. సత్యనారాయణ గారు ఏముందండి, మీరు సలహా ఇచ్చారు, రైట్, చెప్తాను. సత్యనారాయణ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? సత్యనారాయణ గారు ఏదైతే ఉందో ఇవాళ ఒక డెసిషన్ ని రివ్యూ చేసుకున్న రోజున, అదే నేను చెప్తున్నానండి, అది ఇవాళ అనుమానాలు లేకపోతే ఒక పాలసీ ఇవాల్వ్ చేసేటప్పుడు ఇబ్బందులు ఉండే అవకాశాలు మీ పెద్దలు చెప్పిన నేను పరిగణలోకి తీసుకుని తప్పకుండా రిప్రజెంట్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్స్, ఇప్పుడు చెంగల్రాయుడు గారికి మైనింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అందరికీ తెలుసు, లేకపోతే మిగతా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కొంతమందికి ఇసుక మీద అవగాహన ఉంది. ఇందాక రోజా గారు చెప్తా ఉన్నారు వారి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది అనేది. అది మొత్తం ఈ 2 ఏళ్లలో ఏం జరిగిందో ఇబ్బందికరంగా ఉంది అన్న విషయంలోనే మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీ, మేము మా అధ్యక్షులు హరిబాబు గారు కానీ మేమందరం కూడా గతంలో ఒకసారి రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత మొన్న నేను చేసిన ఈ ప్రయత్నానికి అక్కడ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాతో పాటు మేమందరినీ కూడా పిలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. మీకే దిక్కు లేదని మీ కేంద్ర మాజీ మంత్రిను మీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చెప్పారు కదా, అందువల్ల ఆ సమస్య సరే తర్వాత మీరు తెలుసు. సార్
ఇవాళ రోజా గారి విషయం మేము మాత్రం కూడా అడగకపోతే రోజా గారి విషయంలో మాత్రం పెసిమిస్ట్ కాదు సత్యనారాయణ గారు, I'm not a pessimist, I am optimistic. కృష్ణకుమార్ రాజు గారు వాళ్ళు ఏదడితే చెప్పినట్టున్నాడు చూడబోతే, టీడీపీ వాళ్ళు ఏదడితే చేసినట్టున్నాడు రోజా గారి సస్పెన్షన్ విషయంలో. ఆ కమిటీ అట్టాడు సార్. ఏమంటే మీ సస్పెన్షన్ విషయంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తం ఏమవుతుంది అనుకుంటున్నారు? ఫైనల్ గా మీ కమిటీ కూడా తీర్మానం చేసిందంట, ఆల్మోస్ట్ మీ మీద ఇంకా కఠిన చర్య తీసుకోవాలనుకుంటున్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ అసెంబ్లీలో జరగనటువంటి తప్పు ఏదో ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయినట్టు, మేమో కొడాలి నాన్న మేము ఎవరం కూడా అసెంబ్లీకి రాకూడదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నాను, పక్క వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మనం ఏం చేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన ఉంటుంది. సో ప్రజల సమస్యలు చెప్పేటప్పుడు అభ్యంతరకరమైన భాష ఎక్కడా మాట్లాడలేదు. అందుకే శ్రీకాంత్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు, ఏదైతే మీరు విజువల్స్ రిలీజ్ చేశారో వాయిస్ రాకపోతే సబ్ టైటిల్స్ వేసి మీరు దాన్ని పోలీస్ కేసు ఇద్దాము, ఎవరు తీసాడు వీడియో ఆ ఒరిజినల్ వీడియో తీసుకొచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిద్దాం. రోజా గారు మాట్లాడారో లేదో తెలుస్తుంది, మేము రెడీగా ఉన్నాం కదా. సబ్ టైటిల్ చేశారు అంతే, మీ వాయిస్ కాదు, అందుకే చెప్తున్నాము. సో మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి అంటే ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. మండల బుద్ధప్రసాద్ గారు కాస్త బుద్ధిమంతుడని పేరు కదా, ఆయన కూడా ఎట్లా చేస్తారు? ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వెళ్తే అంతేనండి, తల వంచాల్సింది, అది విశ్వకుమార్ రాజు అయినా ఎవరైనా. అండ్ ఈ రోజు కాదుగా మేము మాబోటాలో చాలా స్పష్టంగా చెప్పాం, మిమ్మల్ని సస్పెండ్ చేసిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. కనీసం మీకు అవకాశం ఇవ్వకుండా మీ వాయిస్ 5 నిమిషాల ముందే స్పీకర్ గారు ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా తీసేస్తారన్నారు. మళ్ళీ 5 నిమిషాల్లో మీ మీద తీర్పు ఇచ్చేశారు. నేను 2 months వెయిట్ చేశాను గౌరవంగా, సరే ఏదో ఆవేశంలో జరిగింది నా మీద కోపంతో మార్చుకుంటారని, అవ్వలేదు. మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ అసెంబ్లీకి నోటీసులు ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమంటే గబ 3 మీటింగ్లు చేసేసారు దీనికోసం, ఈ తీర్మానం కోసం. అంతకుముందు ప్రివిలేజ్ అన్ని నోటీసులు లైన్ గా. స్పీకర్ గారికైనా చంద్రబాబు గారికైనా మీ మీద, స్పీకర్ గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. మరి ఎవరికి కోపం? ప్రెషర్. స్పీకర్ గారిని చూస్తేనే అర్థమవుతుంది కదా, స్పీకర్ గారిది ఏమీ లేదు. ప్రతి ఒక్క విషయం కూడా ఆయన అనౌన్స్ చేసేటప్పుడు మీరు వీడియో క్లిప్పింగ్స్ చూస్తే ఆ సెక్రటరీ సత్యనారాయణ ఎవరు ఉంటారు ఇన్ఛార్జ్, అతను వచ్చి స్లిప్ ఇచ్చాకే ఆయన అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ కూడా ఒక ఫ్రీడమ్ లేకుండా ఆ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు బోండా ఉమ్మ గారు ఇదే అసెంబ్లీలో మిమ్మల్ని పాతేస్తాను నరికేస్తాను అంటే మేము ప్రివిలేజ్ మూవ్ చేస్తే ఇంతవరకు వాళ్ళని ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలవలేదు. కానీ ఈ రోజు పీతల సుజాతది నిన్న వచ్చింది, అనితది మొన్న వచ్చింది, లైన్ గా నోటీసులు వస్తానే ఉన్నాయి. నాకు ప్రతి రోజు వస్తున్నాయి. వీళ్ళు ప్రివిలేజ్ రోజుకొకటి ఇస్తుంటారు కదా, అవన్నీ ఇప్పుడు కంటిన్యూస్ గా ఎందుకు తట్టుకోలేదు? నేను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో బయటలో కానీ మీరు నన్ను ఎన్నేళ్లుగా చూస్తున్నారు? ఆల్మోస్ట్ 10-12 ఏళ్లుగా చూస్తున్నారు. ఈ రోజు నేను కటువుగా మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. సమస్య మీద పోరాడతా తప్ప పర్సనల్ గా నాకే గొడవ. అంతకుముందు మీరు సభలోకి రావడానికి ముందు బయట మాట్లాడారు, మీడియా ముందు చాలా బాగా మాట్లాడారు. ఏదో ప్రమాదంగా ఉందేమో తీసి మిమ్మల్ని తప్పించేయాలి ఇక్కడి నుంచి. ఆ రోజు వాయిదా తీర్మానాల్లో సెక్స్ రాకెట్, ఇది కాల్మనీ సెక్స్ రాకెట్ లో నాదే ఫస్ట్ పేరు. నేను వాయిదా తీర్మానం ఇస్తే 2 రోజులు నేనేమంటానంటే, ఇప్పుడు మామూలుగా సస్పెండ్ చేయాలి అంటే ప్రివిలేజ్ మూవ్ చేస్తారు, దాన్ని ప్రివిలేజ్ కమిటీకో ఎథిక్స్ కమిటీ. బీజేపీ ఆయన కూడా ఎట్లా మత్తిస్తున్నాడు? ఆ రోజు ఆయన అన్నాడు కదా, ఉరిశిక్ష చేసే వాళ్ళకైనా కూడా చివరికి కమిటీలో ఎట్లా సపోర్ట్ చేశాడు? చేయాల్సిన పరిస్థితి, పనులు జరగాలంటే ఏం చేయాలి మరి? అదే నేను అంటున్నాను, ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేసి అక్కడ అన్ని తేలిన తర్వాత. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వగానే నెక్స్ట్ సెకండ్ నన్ను కట్ చేశారు అంటే వాళ్ళకి ఎంత భయం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అదే అసెంబ్లీలో రిషితేశ్వరి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాను నేను, కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంది. మరి సీక్రెట్ కెమెరాలు, సీక్రెట్ మైకులు ఏమైనా పెట్టుకొని మాకు ఇబ్బంది లేదు, ఏమి పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు. మేమేం అక్కడ వాళ్ళతో పర్సనల్ గొడవలు లేదు, ప్రజల సమస్యలు మీద మేము అక్కడికి వెళ్ళాం. కేవలం ఒక మహిళ అడిగేదానికి ఆన్సర్ చెప్పలేక, అంగన్వాడీ విషయంలో అట్లాగే, డ్వాక్రా విషయంలో అట్లాగే, కాల్మనీ సెక్స్ రాకెట్, నేను విమెన్ ఇష్యూస్ మెయిన్ గా మాట్లాడతాను, వేరే ఇష్యూస్ కూడా పోను. వాటికి ఆన్సర్ చెప్పలేక రోజా రాకూడదు అసెంబ్లీలో కంటే అంతకన్నా సిగ్గుచేట ఏమన్నా? స్పీకర్ గారు చేరిని మనం ఏమనకూడదు. అక్కడ కూడా మీరు వాళ్ళు అన్న చోట నేను స్పీకర్ గారు చేయి కట్టుకొని నా బాధ చెప్పుకుంటుంటే ఆమె తిట్టానంటారు. నా ధైర్యం మీకు
మీకు తెలుసు, తిట్టాలంటే నేరుగానే తిడతాను. వెనక్కి తిరిగి తిట్టాల్సినంత తిట్టాలనుకుంటే నేరుగానే తిడతాను, భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆమెతో తిట్టాల్సిన అవసరం నాకేముంది? ఆమెకి నాకు పర్సనల్ గొడవ జిల్లా కాదు, పాపం బదనాం చేసి ఆవిడ గురించి బ్యాడ్ గా సబ్ టైటిల్స్ జనాల్లో ఆవిడ తిరగకుండా ఆవిడ పేరు తీసేసారు. పేరు తీసి ఆవిడ నీచ రాజకీయాల కోసం అట్లా చేసి ఉండాల్సింది కాదు, అది గౌరవంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ప్రివిలేజెస్ లో ఈయన ఒక కమిటీకి చైర్మన్ చేశారు, నేను కమిటీకి చైర్మన్ చేశాను. మా రూల్ బుక్ వాళ్ళ రూల్ స్లైట్ గా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏదైతే ప్రివిలేజ్ వచ్చిందో దాని మీద మాట్లాడాలి. ఇది ఎన్నో ప్రివిలేజ్ మోషన్ 15, 20, 1, 2, 3, 4, 14 వదిలేసి 15వ దాన్ని తీసుకోవటం వాళ్ళ ఇంపార్టెన్స్. అంత భయం ఏంటి రోజా? వాళ్ళ ఇంపార్టెన్స్ కాబట్టి రామోజీరావు లాంటి వాళ్ళే ప్రివిలేజ్ మోషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. పెద్దల సభలో గలాట అని, పెద్దల సభలో పెద్దలు గద్దలు పదాలు ఉపయోగించిన దానివల్ల ఆ విషయంలోనే రద్దు అయిపోయింది కౌన్సిల్ కూడా. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, స్టే తెచ్చుకున్నారు, స్టే తెచ్చారు. విజయరామారావు గారు పోయినారు అరెస్ట్ చేసేదానికి. లేదు, అక్కడికి వెళ్ళి స్టే ఓడిపించగానే వచ్చేసారు. వెళ్తే ఉండండి ఇస్తానని చెప్పేసి చూపించారు ఆయన. అంతవరకు ఆగి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏది ప్రయారిటీ అనేది కూడా లేకుండా ప్రయారిటీ బేస్డ్ గా వాళ్ళని తీసుకో. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కానీ మంచి పేరు రెండోది ఆన్ రొటేషన్. మంచి పేరు ఉంటే కదా. ఓకే, రైట్. ఒకవేళ రోజా గారు అభ్యంతర గారు మాట్లాడితే చర్య తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ రకంగా ఏదో కక్ష సాధించే విధంగా ఆవిడ మీద చేయటం మా బోటాళ్ళు కూడా నచ్చలేదు. జనానికి అందరికీ, ప్రజాస్వామ్యవాదులకు అందరికీ ఇది నచ్చదని ఆశ్చర్యం వేసింది. దీన్ని 5 నిమిషాల్లో సస్పెండ్ ఎట్లా చేస్తారు? ఆవిడకి అవకాశం ఇవ్వాలి. అయితే మీరు క్షమాపణ చెప్పనన్నారట కదా. ప్రజాస్వామ్య ముసుగులో నియంత్రణ క్షమాపణ చెప్పనన్నారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. మొత్తం ప్రొసీడింగ్స్ ప్లే చేయండి, ఆల్ పార్టీ పిలుచుకోండి. బయట నుంచి కూడా కాంగ్రెస్ ఉంది, లోక్ సత్తా, అందరినీ పిలవండి. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లే చేయండి. నాది ఏదైనా అభ్యంతరకరం ఉందా నాకు శిక్షించండి, వేరే ఎవరిదైనా అభ్యంతరకరంగా ఉందా వాళ్ళని శిక్షించండి. అంతేగాని 2 క్లిప్పింగ్లు చూపించి సబ్ టైటిల్స్ వేసి ఏదో అనేసానంటే ఇన్నేళ్లుగా 12 ఏళ్లుగా ఎవరిని ఏమన్నా దాన్ని సడన్ గా ఈ రోజు ఎందుకంటానో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మరి జగన్ కి అసలు సీఎం అయ్యే యోగం ఉందా లేదా దీని మీద